హాయ్ అందరికీ నమస్కారం. సమ్మె మబ్బులు వీడిపోతా ఉన్నాయి. త్వరలోనే సినిమా కార్మికుల సమ్మెకు ఒక ముగింపు రాబోతోంది అని ఇవాళ ఒక తాజా పరిణామాలు తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి గారింటికి ఇవాళ ఫెడరేషన్ ప్రతినిధులందరూ వెళ్ళారు. నిన్న నిర్మాతలు చిరంజీవి గారిని కలిశారు. వాళ్ళ వాదనలన్నీ కూడా చిరంజీవి గారు విన్నారు. ఇవాళ ఫెడరేషన్ సభ్యులందరూ కూడా చిరంజీవి ఇంటికి వెళ్ళారు. చిరంజీవి గారిని మొన్న కలిసినప్పుడు చిరంజీవి గారు ఒక మాట అన్నారు, ముందు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, ఇంకా పరిష్కారం కాలేదంటే నేను దీంట్లో ఎంటర్ అవుతానని చెప్పారు. 15 రోజులు అయిపోయింది. వాళ్ళు పరిష్కరించుకోలేకపోయారు. ఎందుకంటే ఒక నటుడిగా ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 24 క్రాఫ్ట్స్లో లేదు. సో ఒక నటుడిగా ఆయన ఒక హీరోగా ఆయన జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని ఆ రోజు భావించారు. కాదు ఇవాళ సినిమా పెద్ద అవసరం ఉన్నది. ఒక మాట చెబితే వినగలిగిన స్థాయి ఉన్న వ్యక్తులు కావాల్సిన అవసరం ఉన్నది. ఇటు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే జటిలమైతోంది సమస్య. ఈ జటిలం కాకుండా ఉండాలంటే మాట చెప్తే వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి అన్నట్టుగా ఇవాళ చిరంజీవి గారు ఆయన మాట అయితేనే ఇవాళ వింటారు, చెల్లుబాటు అవుతుంది అని బహుశా 2 సైడ్లా నమ్మారు. అందుకే ఇవాళ చిరంజీవి గారి జోక్యం జరిగింది. నిన్న నిర్మాతలు, ఇవాళ ఫెడరేషన్ సభ్యులు మొత్తం కూడా కలిశారు. ఫెడరేషన్ నుంచి 24 క్రాఫ్ట్ల నుంచి ప్రతి క్రాఫ్ట్కి 3 చొప్పున 72 మంది ప్రతినిధులు ఇవాళ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. దాదాపు 2 గంటల పాటు చిరంజీవి గారు సుదీర్ఘంగా వాళ్ళతోటి మాట్లాడారు. వాళ్ళ బాధలు విన్నారు, వాళ్ళ వాదనలు విన్నారు. ఆయన అంటే ఒక విద్యార్థిలాగా అన్నీ రాసుకున్నారు, ప్రతి పాయింట్ రాసుకున్నారట. ఇవన్నీ బయటకు వచ్చి వీరశంకర్ గారు, వల్లభనేని గారు వీళ్ళందరూ చెప్తూ ఉంటే ఇవాళ మీడియాలో వస్తూ ఉంది. సో ప్రతి పాయింట్ రాసుకున్నారు. వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే, చిరంజీవి గారు మమ్మల్ని సినిమా ప్రతినిధులుగాను లేకపోతే ఫెడరేషన్ ప్రతినిధులుగా చూడలేదంటే చిరంజీవి గారు మమ్మల్ని ఇంటి చుట్టాల్లాగా, బంధువుల్లాగా చూసుకున్నారు. ఇది చిరంజీవి గారికే సాధ్యమని వాళ్ళు చెప్పారు. ఒక్క టీ ఇవ్వటానికి 72 మంది కదండి. ఒక్కసారి 72 మంది వస్తే 72 మందికి ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలంటే కూడా కష్టం కదా. సహజంగా టీ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు, ఏదో బిస్కెట్లు పెడతారు, టీ ఇస్తారు. అట్లా కాకుండా మంచిగా స్నాక్స్ అన్నీ కూడా తయారు చేయించి వాళ్ళ కోసం ఒక చుట్టాలు బంధువులు వస్తే ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకున్నారని చాలా సంబరపడిపోతున్నారు. 2 రోజుల్లో సమస్య పరిష్కారం అయితే చాలా సంతోషంగా ఇంటికి వెళ్తున్నాం, 2 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ సమస్య ఎందుకు జటిలమవుతుందంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడు. నిర్మాతలు ఏం చేశారంటే చిన్న నిర్మాతల్ని ప్రవేశపెట్టి మా వాదనని వాళ్ళ వాదన వినిపించారు. ఒక రకంగా చూడాలంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇద్దరు ఫ్రస్ట్రేషన్లో ఉండేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటే ఏమవుతుంది, అది మరింత ఫ్రస్ట్రేషన్కి దారితీస్తుంది. అందుకోసం మేము పెంచం అనేసారు వాళ్ళు. ఎక్కడో దగ్గర మధ్య మార్గం ఉంటుంది కదా, తెగేదాకా లాగేస్తే ఎలాగా, మధ్య మార్గం ఉంటుంది కదా. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ కార్మికులు కూడా కార్మికుల్లో 70% మందికి ఈ సమ్మె ఇష్టం లేదు. 15 రోజుల నుంచి సమ్మె అంటే తినటానికి రోజువారీ వేతనాలు వచ్చేవాళ్ళు పాపం ఎలా బతుకుతారండి. 15 రోజుల వేతనం అంటే మీరు జటిలం చేసే కొద్దీ వాళ్ళకి మరింత కష్టమవుతుంది. 24,000 మంది 24 క్రాఫ్ట్స్ నుంచి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని 24,000 మంది పనిచేస్తున్నారంట. ఇది ప్రభుత్వానికి ఒక తలనొప్పి. మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం కూడా ఏంటంటే నిర్మాతల పక్షం మాట్లాడకుండా ఉండలేదు. అట్లని చెప్పి కార్మికుల పక్షాన మాట్లాడితే నిర్మాతలు ఒప్పుకోరు, నిర్మాతల పక్షాన మాట్లాడితే రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎక్కడ ఓటేయరు అన్న భయం ఇటు ప్రభుత్వంలో కూడా. అందుకోసం ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోకుండా మొన్న అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను వచ్చేస్తున్నా, నేను తీర్చేస్తా, నేను అన్నీ కూడా సమస్య సాల్వ్ చేస్తా అన్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కార్మికుల పక్షాన మాట్లాడితే నిర్మాతలు హర్ట్ అవుతారు. నిర్మాతలందరూ కూడా వీళ్ళందరికీ, ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ చాలా దగ్గరగా ఉంటారు నిర్మాతలందరూ కూడా. ఎట్లా డబ్బులు ఉన్నవాళ్ళు కదా, వాళ్ళంతా ఒకటిగా ఉంటారు. కానీ ఇప్పుడు కార్మికుల పక్షాన మాట్లాడితేనేమో డెఫినెట్గా నిర్మాతలు అంగీకరించారు, నిర్మాతల పక్షం మాట్లాడితే కార్మికులు ఓట్లేయారు. అందుకోసం ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టుగా బయట ఉంది. ఇప్పుడు ఎవరు సాల్వ్ చేయాలి దీన్ని? ఒకే ఒక్కరు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? చిరంజీవి గారు మాత్రమే. ఆయన చెబితే వింటారు ఎవరైనా. కానీ కొంచెం వాళ్ళకి మనసుకు కొంచెం అంగీకరించలేకపోయిన లోపల, సరే పెద్ద ఆయన చెప్పాడు కదా, ఆయన మాట కాదంటే బాగుండదు అని చెప్పేసి దానికి ఉదాహరణ రేపు నిరసన కార్యక్రమం ఉండింది. ఆ నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. చిరంజీవి గారు చెప్పారని రద్దు చేసుకున్నారు నిరసన కార్యక్రమం. పెద్ద ఆయన మనం గౌరవించాలి కదా అని. ఇవాళ రేపు మళ్ళీ ఛాంబర్ వాళ్ళతో చిరంజీవి గారు మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి, కొంతమంది ప్రతినిధులను కూర్చోబెట్టి చర్చించబోతున్నారు.
చర్చించిన తర్వాత 2 రోజుల్లో దీనికి పూర్తి స్థాయి ఒక పరిష్కార మార్గం వస్తుందంటున్నారు. జటిలం ఎక్కడైందంటే 24 క్రాఫ్ట్లు ఉంటే ఇందులో 13 క్రాఫ్ట్లకు మాత్రమే డైలీ వేజెస్. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇక మిగతా ఎవరైతే ఉన్నారో ఈ 13 కాకుండా 11 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మంత్లీ శాలరీస్, వాళ్ళతో పెద్ద సమస్య కాదు. ఈ డైలీ వేజెస్ ఇచ్చే వాళ్ళతోనే సమస్య. సో కాబట్టి ఈ డైలీ వేజెస్ ఇచ్చే వాళ్ళతో కూడా 10 మందితో ఆల్రెడీ మాట్లాడేశారు. వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. ఒక డాన్స్ యూనియను, ఒక ఫైట్స్ యూనియను, ఒక కెమెరా యూనియన్, ఈ ముగ్గురుతోనే ప్రాబ్లం అని. ఎందుకంటే వీళ్ళకి డైలీ వేజెస్ ఎక్కువ. సో అంత ఎక్కువ ఉండే వాళ్ళకి మేము 30% మేము పెంచలేమని చెప్పేసి ఈ యూనియన్ ఖరాఖండిగా చెప్పేసింది. అట్ ద సేమ్ టైం 2000 లోపు ఉండే వాళ్ళకి మేము మీరు అడిగినట్టు పెంచుతామని చెప్పింది. సో ప్రాబ్లం అంతా కూడా ఈ పైన వాళ్ళతోనే. మిగతా వాళ్ళతో కూడా 2000 నుంచి ఇంకొంచెం పైన ఉండే వాళ్ళకు కూడా సో 20% ఈ సంవత్సరం పెంచుతాం, ఇంకొక 5% నెక్స్ట్ ఇయర్, 5% నెక్స్ట్ ఇయర్, అట్లాంటిది ఏదో ఒక ప్రపోజల్ నడుస్తూ ఉంది. వాటికి కూడా వాళ్ళందరూ ఓకే. కానీ ఈ డాన్స్ యూనియను, ఫైట్స్ యూనియను, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే కెమెరా యూనియన్ ఉన్నాయో మాకు వేజెస్ ఎక్కువే కానీ, డైలీ వేజెస్ ఎక్కువే కానీ, డాన్సులు అంటే కెమెరా వాళ్ళకి ప్రతిరోజు షూట్ ఉంటుంది. పక్కన పెడితే డాన్స్ వాళ్ళది, ఫైట్స్ వాళ్ళది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మీకు ఫైట్స్ డాన్సెస్ ఎన్ని ఉంటాయి? 4 డాన్సెస్ ఉంటాయి. ఒక సినిమాకి ఎన్ని రోజులు ఉంటాయి షూట్? మహా అంటే 20 రోజులు ఉంటుంది, లేదంటే 30 రోజులు ఉంటుంది ఒక సినిమాకి. అంతే, 20 రోజుల కంటే ఎక్కువ ఉండదు ఒక సినిమాకి షూట్. 4 పాటలు ఉంటే 4 గదులు 20 రోజులు, లేదా 4 16 రోజులే ఉంటుంది. దానికి కూడా మమ్మల్ని పరిగణలో తీసుకోపోతే ఎట్లంటే, మాకు మాత్రం పెంచడం అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ వాదన. ఓవరాల్గా చిరంజీవి గారు అయితే లేదు, డాన్స్ యూనియన్కి ఫైట్స్ యూనియన్ కూడా ఎంతో కొంత పెంచాలి, మేము అస్సలు పెంచడం అనేది కుదరదు అనే మాట వద్దు. సో నేను నిర్మాతలను నొప్పిస్తాను, మీరు కూడా తగ్గండి అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు. ఏదేమైనా సమ్మెకు ఒక పరిష్కారం రాబోతోంది. పెద్ద ఆయన అంటే చిరంజీవి గారు రంగంలోకి దిగారు. సమస్య 2 రోజుల్లో పరిష్కారం అవబోతోంది.